పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. రవీంద్ర జడేజా ఇండియా ఆల్రౌండర్ క్రికెట్లో. సో తన పని అయిపోయింది, చాలా కాలంగా పెద్దగా పర్ఫార్మెన్స్ లేదు, ఫామ్ లేదు అనుకున్నటువంటి తరుణంలో 2026 ఐపీఎల్ సీజన్లో తనదైనటువంటి మార్కును చూపిస్తున్నాడు. మొదటి మ్యాచ్లోనే ఈసారి రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్నటువంటి జడేజా మొదటి మ్యాచ్లోనే 2 వికెట్లు తీసి, అది కూడా సిఎస్కే పైన తీసి, తన పాత జట్టు పైన తీసి, తనలో ఇంకా ఎలాంటి పదును తగ్గలేదనేటువంటి సందేశాన్ని ఇచ్చాడు. తాజాగా జరిగినటువంటి మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది అవార్డు కూడా గెలుచుకున్నాడంటే అర్థం చేసుకోండి ఇంకా జడేజా ఎలాంటి ప్రదర్శన ఇస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్ చేతిలో నిన్న లక్నో సూపర్ జెయింట్ తన సొంత మైదానంలో ఓటమి చవిచూసింది. ఐపీఎల్ 2026లో భాగంగా లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఏక్నా క్రికెట్ స్టేడియంలో జరిగినటువంటి మ్యాచ్లో రాజస్థాన్ 40 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. మొదట లక్నోలోని ఏకానా స్టేడియంలో జరిగినటువంటి ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ను 6 వికెట్ల నష్టానికి 159 పరుగులకే కట్టడి చేసింది ఎల్ఎస్జీ. అయితే దీంట్లో అందరికంటే ఎక్కువ పరుగులు చేసింది, హైయెస్ట్ స్కోరర్గా నిలిచింది రవీంద్ర జడేజా మాత్రమే. మిగతా అద్భుతమైనటువంటి బ్యాటర్లు ఉన్నా కూడా ఎవరు కూడా లక్నో బౌలర్ల ముందు దాడికి నిలబడలేకపోయారు. రవీంద్ర జడేజా ఒక్కడి చివరి వరకు నిలబడి ఒకవైపు అన్ని వికెట్లు కోల్పోతున్నా కూడా ఒంటరి పోరాటం చేశాడు. 43 పరుగులు హైయెస్ట్ స్కోరర్గా నిలిచాడు. ఆ స్కోరు రవీంద్ర జడేజా చేసినటువంటి ఆ స్కోర్తోనే రాజస్థాన్ రాయల్స్ 159 పరుగుల వరకైనా కూడా వెళ్ళగలిగింది. అంతకుముందు టాస్ గెలిచినటువంటి లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఇన్నింగ్స్ 3వ ఓవర్లోనే మొహమ్మద్ షమి వరుస బంతులలో 2 వికెట్లు తీసి రాజస్థాన్ను గట్టి దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత ఓవర్లలోనే మొహసిన్ ఖాన్ కూడా వికెట్ పడగొట్టడంతో రాజస్థాన్ తీవ్ర ఒత్తిడిలో పడిపోయింది. ఇక ఆ తర్వాత కూడా లక్నో బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ రాజస్థాన్ బ్యాటర్లపైన పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. ఒక దశలో రాజస్థాన్ తక్కువ స్కోర్కే పరిమితమయ్యేలా కనిపించింది. ఈ సమయంలో గ్రీజ్లోకి వచ్చినటువంటి ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 29 బంతుల్లోనే 43 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ముఖ్యంగా మయాంక్ యాదవ్ వేసిన చివరి ఓవర్లో 2 ఫోర్లు 1 సిక్సర్తో ఏకంగా 20 పరుగులు రాబట్టాడు. జడేజా మెరుపులతో రాజస్థాన్ రాయల్స్ పోరాటానికి వీలైనటువంటి స్కోర్ లభించింది. అంతేకాకుండా అటు బౌలింగ్లో కూడా రవీంద్ర జడేజా అద్భుతం చేశాడు. 1 వికెట్ తీశాడు, 4 ఓవర్లు వేసి 29 పరుగులు ఇచ్చేసి రెండు వైపులా కూడా తన అద్భుతమైనటువంటి ప్రదర్శన చేయడంతో రాజస్థాన్ రాయల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది అవార్డుగా గెలుచుకున్నాడు. రవీంద్ర జడేజా ఫామ్లో లేడు. రవీంద్ర జడేజా ఇక తన పని అయిపోయింది అనుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా తన ఆటతో సమాధానం చెప్పాడు. ఈరోజు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచి రాజస్థాన్ రాయల్స్ గెలవడంలో కీలకంగా వ్యవహరించాడు.